వెల్కమ్ టు ఎస్ఎస్వి టీవీ5 న్యూస్ ఛానల్. రాగిడి లక్ష్మారెడ్డి మరియు నివేదిత సాయన్న గెలుపు ఖాయమనే ఆశాభావం వ్యక్తం చేస్తూ పలు అంశాలపై మీడియా సమావేశం ద్వారా ప్రజలకు పిలుపునిస్తూ బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను మీడియా సమావేశం ద్వారా విజ్ఞప్తి చేశారు మరి రాజశేఖర్ రెడ్డి మరియు బీఆర్ఎస్ నాయకులు. మా నాయకులకు ముఖ్యంగా శ్రీరెడ్డి గారికి, మా అభ్యర్థి నివేదిత సాయన్న గారికి, మరియు మా బోర్డు మెంబర్స్, మార్కెట్ కమిటీ, మా ముఖ్య మిగతా లీడర్లందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తాను. ఇవాళ మీరు చూస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్లో ఎలా దూసుకెళ్తుంది. ప్రతి ఒక్క కార్యకర్త నేనే ఒక అభ్యర్థినై అన్నట్టుగా ముందుకు తీసుకెళ్తున్నాను. తీరును మీరు గమనించి ఉండొచ్చు మీడియా పెట్టండి. అందరూ కూడా మీరు ప్రతి ఏరియాకి వెళ్తున్నారు, ప్రతి దగ్గర వెళ్తున్నారు కాబట్టి మీరు చూస్తున్నారు. ప్రతి దగ్గర ఎక్కడ ఒక కార్నర్ మీటింగ్ వెళ్ళాలనుకున్నా, ఇంటింటి ప్రచారం చేయాలనుకున్నా, లేకపోతే ఒక సభ పెట్టాలా, ఇలా యూత్ సభ పెట్టాలా, లేకపోతే ఒక మహిళా సభ పెట్టాలా, లేకపోతే ఆ ఏరియాకి సంబంధించి సభ పెట్టాలంటే పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి మేము సాయన్న బిడ్డ తరఫున మేము నిలబడ్డాం, మేము ఆమెకు మద్దతుకై పూర్తిగా మేము కూడా పనిచేస్తాం, మేము ఓటేసి ఆమెను గెలిపించుకుంటామన్న రీతిగా అది ముందుకు వస్తున్న తీరు మీరు అందరూ గమనించే ఉండొచ్చు. దీనికి జంకి ఇతర పార్టీలు వాళ్ళు ఏ విధంగా భావదరిద్రంతో ఉన్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. అభ్యర్థులే కరువై ఏ అభ్యర్థులను పెడుతున్నారో వాళ్ళకే అర్థం కాక అసలు క్యాడర్ లేకుండా మా క్యాడర్ని ఏమంటారు పాండవాలు కప్పి మా క్యాడర్నే తీసుకెళ్ళి వాళ్ళ క్యాడర్గా పరిచయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇంతకుముందు శ్రీరెడ్డి గారు చెప్పినట్టు నిన్న మొన్నటి దాకా కారు గురించి ప్రచారం చేసి ఇవాళ స్పష్టంగా అర్థమైంది. మేము కష్టపడుతున్నాం, మా అభ్యర్థి గెలుపు కోసం నాయకత్వం కష్టపడుతుంది, సమిష్టిగా ప్రయత్నం జరుగుతుంది. మా సమిష్టి ప్రయత్నంతో మేము గెలిపించుకుంటాం. వాళ్ళకు ఒకటే దిక్కు, నాయకత్వం లేదు, ఒక యూనిఫైడ్గా ఒక కమాండ్ కంట్రోల్ లేదు కాబట్టి వాళ్ళు డబ్బునే నమ్ముకొని ముందుకు పోతున్నారు. డబ్బుతోటి ఇలా ప్రజలు కొనుక్కోబడలేరండి, ఇది అర్థం చేసుకోవాలి. డబ్బుతోటి ప్రజలను కొనుక్కోవాలనుకోవడము భ్రమ వాళ్ళది, అది చాలా తప్పు. ఇలా సమిష్టి నాయకత్వం ఏ విధంగా ఉంటుంది, పూర్తిగా కేసీఆర్ గారి పైన పూర్తి నమ్మకంతో ప్రజలు ఉన్నారు. అదేవిధంగా సాయన్న 30 సంవత్సరాలుగా ఆయన చేసిన సేవలు కూడా వాళ్ళు గుర్తు చేసుకుని తప్పకుండా నివేదిక ఖచ్చితంగా ఎన్నిక బ్రహ్మాండంగా జరగాలి, ఇట్లా మేము గెలుస్తున్నాం ఆ విశ్వాసం. కానీ ప్రత్యర్థులు చేసినటువంటి కుతంత్రాలను మీడియా ద్వారా ప్రజాకోర్టులోనే పెడుతున్నాం. ఆర్ఓలు ఉంటారు, పోలీస్ ఆఫీసర్లు ఉంటారు, కానీ మీరు 4th ఎస్టేట్ మీ యొక్క మీడియా ద్వారా ప్రజల ముందు పెడుతున్నాం వాస్తవాలని కూడా నిర్ణయించుకోవాల్సిన సన్నగిలింత డబ్బు సంచులు ఎందుకండి? మేమేమైనా నేను కూర్చున్నాం, ఒక ముఖంలో ఇంత టెన్షన్ ఉందా మీకు? ఆడు ఒక్కొక్కటి గల్లీలు పట్టుకొని తిరుగుతున్నాడు, ఒక రాష్ట్ర మంత్రి అంటాడు కూడా పైసలు పట్టుకొని తిరుగుతున్నారని చెప్పి సమాచారం వస్తూ ఉంది మా దగ్గర. మరి అది మాకు సన్నగిలినట్ట, వాళ్ళకి సన్నగిలినట్ట? ఇలా మా కార్యకర్తలు మీరు ఏ కార్నర్ పోయినా, ఏ గల్లీకి పోయినా, ఏ వార్డు పోయినా కానీ వేలాదిగా మీటింగ్లు వచ్చి ప్రచారం జరుగుతూ ఉంది, ప్రజలు బయటకు వస్తున్నారు. సన్నగిలింది కాంగ్రెస్ పార్టీలకి, ఉల్టా ప్రచారం చేస్తున్నారు మాకు. సాయన్న గారితో అనుబంధం ఉండదు. సాయన్న గారి పేరుతో కంటోన్మెంట్ ఆల్రెడీ పేరు ఏదైతే ముడిపడి ఉందో ఎవరు ఏది చేసినా కానీ ఆ ముడి వీడదు. సాయన్న గారు లేకుండా కానీ ఆయన ప్రజలలో మేము వెళ్ళినప్పుడు ఆయన గురించి మాట్లాడడం, ఆయన చేసిన పనులు గుర్తు చేయడం, దీన్ని బట్టి తెలుస్తుంది సాయన్న గారు ఇప్పుడు కూడా కంటోన్మెంట్లో బతికే ఉన్నారు అనేసి. వాళ్ళందరూ ప్రేమ చూస్తుంటే మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ప్రేమ చూస్తుంటే సాయన్న గారు వెళ్తూ మాకు కుటుంబాన్ని ఇచ్చిపోయారు అన్నట్టుగా గర్వంగా ఉంది. నేను ఇదే చెప్పదలుచుకున్నాను, కంటోన్మెంట్ ప్రజలందరికీ మీరు ఇవ్వబోయే ఓటు చాలా అమూల్యమైనది. మీరు తప్పకుండా ఒక కరెక్ట్ నాయకుడిని ఎన్నుకోవాలి. మీరు ఇచ్చిన ఓటు వల్లనే మన కంటోన్మెంట్ బాగుపడుతుంది. సో అందరికీ నేను వేడుకున్నది
మీరు ఎలా అయితే చెల్లెని గెలిపించారో మీ సపోర్ట్ని ప్రేమని 5 సార్లు నాన్న మీద ఎలా అయితే చూపించారో చెల్లెని లాస్ట్ టైం ఎలా అయితే గెలిపించారో అదే సపోర్ట్ మీ ఎంపీ ఆడపిల్లలు ఇస్తున్నట్టుగా నన్ను మీ ముందులో ఉంచుకొని తప్పకుండా నన్ను కూడా గెలిపించుకోవాలి అని కోరుకుంటున్నాను. మీరు ఇచ్చే ఈ యొక్క అమూల్యమైన మూడు అదే నా నెక్స్ట్ నాకు రాబోయే అదే ఆస్తి నా ఆయుష్. సో తప్పకుండా 13వ నాడు మీరు తప్పకుండా కారు గుర్తుకే ఓటేసి వాళ్ళు గెలిపిస్తారని కోరుకుంటున్నాను. సాయంత్రం ఎలా అయితే ఉండేవారో అందరూ ప్రజలు కంటోన్మెంట్ వాళ్ళకి ఎలా అయితే అందుబాటులో ఉండేవారో నేను అలాగే కంటోన్మెంట్ని నా ప్రజలుగా నా కుటుంబంగా చూసుకుంటానని నేను ఇలా అద్భుతమైన ప్రోగ్రామ్స్ నిర్వహించుకోవడం జరిగింది. స్ట్రీట్ కార్నర్లు ప్రతి డివిజన్లో, మోండా మార్కెట్ డివిజన్లో కూడా ప్రతి దగ్గర జరిగింది. అదేవిధంగా ప్రచారం ఇంటింటికి కూడా జరిగింది. అభ్యర్థి ఉన్న కొద్ది సమయంలో నిజంగా ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. పాపం కాళ్ళ నొప్పులు, ఇతరాతర జ్వరంతో నిన్న మొన్న ఉన్నా కూడా ఆమె తిరిగి ప్రచారం నిర్వహించడం నిజంగా సాయన్న ఇచ్చిన ఆ మనోధైర్యమే ఆమెకు ముందుండి నడిపిస్తుందని నేనైతే మీరే ఒకసారి గమనించారు. ఎందుకు చెప్తున్నామంటే ఆ నాయకులకు కూడా చెప్తున్నాం, మీ యొక్క అంటే పర్టికులర్గా మీ యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోవద్దు. ఎందుకంటే ప్రలోభ పెట్టడానికి చాలామంది ముందుకు వస్తారు. మనకు సాయన్న ఇన్నేళ్ళు ఏ విధంగా సేవ చేసిందో మీ అందరికీ తెలుసు. ఇంత సేవ తీసుకొని ఇంత ఏదో రకంగా ఆయనతో లబ్ధి పొంది, అదేవిధంగా కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినప్పుడు లబ్ధి పొందిన అంతా కూడా మీరు ప్రజలకు అండగా నిలవాల్సిన సమయం ఇది. ప్రజలు కూడా మనం చూస్తున్నారు ఏ విధంగా వీళ్ళు నాయకులు వ్యవహరిస్తున్న తీరు కూడా ఏ విధంగా ఉంది అనేది వాళ్ళు కూడా గమనిస్తున్నారు. కాబట్టి ఇది నాయకులకు కూడా నేను చెప్తున్నా, పార్టీ మారే వాళ్ళకి జాగ్రత్త, మీకు లైఫ్ ఉంది, ఫ్యూచర్ ఉంది. అనవసరంగా ఎవరో చెప్పిన ప్రలోభాలకు లొంగి ఎక్కడుంటారో వాళ్ళకి తెలియదు, మళ్ళీ మీకు వాళ్ళు కలుస్తారో కలవరో అనే నాయకుల మాటలు నమ్మి మీరు ప్రలోభాలకు కూడా గురి కావద్దు. దయచేసి సాయన్న బిడ్డకి మద్దతు ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా రాగిడి లక్ష్మారెడ్డి గారు ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన కంటోన్మెంట్ ఉంది, ఇవాళ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండే కంటోన్మెంట్ ఉంది. అదేవిధంగా ఇవాళ కేంద్రంతో అనేక సమస్యలు, ఇలా రైల్వే లైన్లు, ఇలా ఎయిర్పోర్ట్ సంబంధించిన ఏరియాల్లో ఉన్న వాళ్ళకు రెగ్యులరైజేషన్ చేయడం, వాళ్ళ భూముల్లో ఉన్న వాళ్ళ ఏరియాలు రెగ్యులరైజ్ చేయడం, ఇలా చెప్పుకుంటూ పోతుంటే అనేక సమస్యలు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ఇవాళ ఉన్నాయి. అర్థం చేసుకునే నాయకుడు, స్థానికంగా ఉండే నాయకుడు మనకు ఉంటే తప్పకుండా ఇవన్నీ కూడా మనం పూర్తి చేసుకొని మంచిగా అద్భుతమైన, ఎందుకంటే ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యేలకు నిత్యం ప్రజలు వచ్చి అయ్యా మా దగ్గర ఈ రైల్వే గేట్ వల్ల సమస్యలు ఉన్నాయని చెప్తుంటారు. అదే సమస్యను మేము ఒక ఎంపీ దగ్గర తీసుకెళ్ళి, అది మా ఎంపీ, మా పార్టీ ఎంపీ అయితే మాకు కూడా ఎమ్మెల్యేలకు కూడా ఈజీగా ఉంటుంది, పారదర్శకంగా ఉంటుంది. అదని కూడా మమ్మల్ని గౌరవించి మళ్ళీ అక్కడికి పార్లమెంట్కి తీసుకెళ్ళి కూడా వాటిని సాల్వ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రజలను కూడా ఆలోచించాలని కోరుతున్నాం. ఇంతకుముందు మనం గత 5 ఏళ్లలో మనం చూసాం, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీ, మన సమస్యలు ఎక్కడున్నా సమస్యలు అక్కడే ఉండేవి. ప్రధానమంత్రిగా మోడీ గారు ఉండేవి. ఒక్కసారన్నా మన ప్రాంతానికి సంబంధించి ఒక్క సమస్యను కూడా ఇవాళ పరిష్కరించుకోలేకపోయింది. మీరు ఉదాహరణకు మనం నారపల్లి టు మన ఉప్పల్ టు నారపల్లి ఫ్లైఓవర్ ఉంది, ఎన్నో ఏండ్ల నుంచి అది పెండింగ్లో ఉన్నమాట మీకు తెలుసు. కేంద్ర ప్రభుత్వం ఒకటి ముట్టుకొని మన తెలంగాణ పైన సౌతి తల్లి ప్రేమ ఏ విధంగా చూపిస్తుందో ఇలా బీజేపీ వాళ్ళే వాళ్ళ ప్రధానమంత్రిని అడగా, ఓట్లు అడిగే ముందు మొట్టమొదటిగా మీ ప్రధానమంత్రి గారు మీ ఒక నాయకత్వాన్ని మీరు అడగాలనేసి కోరుతున్నాం. ఆయన మాకు కూడా ప్రధానమంత్రి, కానీ మాకు ఏం చేస్తలేడు అని ఒక బాధ ఉంది. ప్రధానమంత్రి అయి వీళ్ళందరూ ప్రజలను చూసుకోవాల్సిన బాధ్యతను మర్చి ఆయన కేవలం బీజేపీకి సంబంధించిన వ్యక్తులకే ఇంపార్టెన్స్ ఇవ్వడం. అదేవిధంగా ఇవాళ మన కంటోన్మెంట్లో చూసి ఎన్నో 3 సంవత్సరాల నుంచి ఎన్నికలు నిర్వహించకుండా నిరంకుశంగా ఎలా పరిపాలిస్తున్నారో కేంద్ర ప్రభుత్వం మీరు చూస్తున్నారు. ఇవన్నీ అడగాలంటే మనకు సంబంధించి బీఆర్ఎస్ సంబంధించిన ఎంపీ ఉంటేనే మనం ఇలా తెలంగాణ బాగుపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకొక విషయం చెప్పాలి, పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేది రాష్ట్రాల వారీగా విభజించబడుతుంది, అంటే పార్టీల వారీగా. అదే మన బీజేపీ వాళ్ళకు టాప్ 5-6 మాట్లాడితే మిగతా వాళ్ళకి మాట్లాడే అవకాశం ఉండదు. అదే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచి 9-10 మంది మన
గొంతులు ఆడ అంటే మనకు ఆ తమాషా పద్ధతిగా మనకు ఎంపీల పార్టీల పద్ధతిగా ఇస్తారు కాబట్టి మన యొక్క సమస్యలను ఏకరు పెట్టి మన పరిష్కారం చూపించే మార్గం సులభం అవుతుందనేసి నా యొక్క మనవి. మీరందరూ కూడా పత్రికా మిత్రులు, మీడియా మిత్రుల ద్వారా ఈ యొక్క అంతా కూడా మీరు ప్రజలకు చేరవేసి మీరు కూడా దీంట్లో సహకారం అందించాలి.